హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మక్క గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒలిచి పెట్టుకున్న మక్కలు, ఒక చిన్న ఆనియన్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే కారం కూడా వేసి కలుపుకోవాలండి. కరివేపాకు, ఆనియన్స్ తర్వాత వేస్తే బాగుంటుందిగా, మా పిల్లలు తినాలని నేను ముందుగానే అందులోనే మిక్సీ పట్టిస్తున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టి ఒక క్లాత్ పైన చిన్న చిన్నగా గారెలాగా చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలండి. మక్కలు చాలా లేతవండి, బాగా బాగా తడిగా వచ్చిందండి. పిండి లూజ్ అయిపోయింది, బాగా అసలు షేప్ రాలేదు కరెక్ట్గా. ఈ విధంగా చేసుకొని ఒకవైపు కాలాక మరొక వైపు గోల్డెన్ రంగులకు వచ్చే విధంగా కాల్చుకోవాలి. కాలినాయండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండిని కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ జాగ్రత్తగా గారెల్లా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. పిండి బాగా లూజ్ అయిపోయిందండి, లేతవి కదా, సో చాలా కష్టమైంది చేయడం. పర్లేదు, బాగానే వచ్చినాయి. ఇందులో నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చండి. కొంతమంది షుగర్ కూడా వేసుకొని చేసుకుంటారు. చూడండి, చాలా బాగా వచ్చాయి. అసలు ఎట్లా వస్తాయి అనుకున్నా. ఇప్పుడు ఇంకోవైపు టర్న్ చేసుకుందాం. కాలినాయండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటూ ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఒక గారెలు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.